Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రోజు రీడింగ్ దుర్గమ్మ వారు మీ రిలేషన్కి ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో చూద్దాం. ఈరోజు దసరా కదా, సో అమ్మవారి బ్లెస్సింగ్స్ ఏంటి మీ రిలేషన్కి, సో అది చూద్దాం. పండుగ బాగా చేసుకున్నారు అందరూ. ఓకే, అమ్మ మీకు ఏం బ్లెస్సింగ్స్ ఇస్తుంది మీ రిలేషన్ పరంగా అనేది ఈ రీడింగ్ చూద్దాం. ఓకేనా, ఈ రిలేషన్ మొత్తం అమ్మ బ్లెస్సింగ్స్ ఏం రాబోతున్నాయి మీ రిలేషన్ పరంగా, అమ్మ మీకు ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వబోతుందో చూద్దాం. ఓకేనా. 4 of Swords, the Magician, 6 of Wands, the Lovers, Knight of Pentacles, Queen of Wands. ఓకే ఓకే, కొంచెం ఇటు పక్క జరుపుదాం. ఓకే, 2 of Pentacles, the Hanged Man, 7 of Wands, 9 of Pentacles, Death. Okay, Knight of Wands, 8 of Wands. Wow. ఓకే, ఆ దుర్గమ్మ, ఆ శక్తి మీకు ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, కాళీమాత. మీకు మీ రిలేషన్ పరంగా ఆ అమ్మ నుంచి మీకు ఏం బ్లెస్సింగ్స్ రాబోతున్నాయో చూద్దాం. ఓకేనా. జై శివశక్తి. ఓకే, ఇక్కడ మీకు ఏం బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి అంటే, సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, అమ్మ నుంచి మీకు ఏం బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి అంటే, మీది బ్రేకప్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆల్రెడీ. ఓకేనా. ఈ బ్రేకప్ సిచ్యువేషన్ ఉన్న మీ పర్సన్ సమ్ సిచ్యువేషన్లో జబుల్ చేస్తున్నారు అండ్ హ్యాండ్మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ఓకే, మీ ఇద్దరి మధ్యన బ్రేకప్ సిచ్యువేషన్ ఉంది. ఈ బ్రేకప్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు. సో సమ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ జగుల్ చేస్తున్నారు అండ్ హ్యాండ్మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. జగులింగ్ అంటే 2 సిచ్యువేషన్లో బ్యాలెన్స్ చేయలేకపోతాం, 2 సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయలేకపోతాం. ఇన్ డిసిషన్లో ఉండటం, ఇన్బ్యాలెన్స్డ్. ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అండ్ బ్యాలెన్స్ కూడా చేయలేకపోతున్నారు. ఇన్బ్యాలెన్స్లో ఉన్నారు, ఇన్ డిసిషన్లో ఉన్నారు, ఇన్బ్యాలెన్స్లో ఉన్నారు. ఓకే, సో జగుల్ చేస్తున్నారు, బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు, సపరేషన్లో ఉన్నారు. సో ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారు అంటే, ఈ సిచ్యువేషన్లో మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఏం మేనిఫెస్టింగ్ చేస్తున్నారు? ఇక్కడ అమ్మ మీకు కూడా ఏం గైడ్ చేస్తున్నారంటే, ఈ రిలేషన్ పరంగా మీరు కూడా మేనిఫెస్టింగ్ చేయాలి. ఓకేనా. ఓన్లీ మీ పర్సన్ చేస్తే సరిపోదు, ఇక్కడ మీరు కూడా మేనిఫెస్టింగ్ చేయాలి. రోజుకి 3 times మేనిఫెస్టింగ్ చేయాలి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ పడుకునే ముందు. ఈ రిలేషన్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రిలీజ్ అయిపోవాలి. మా రిలేషన్లో రీయూనియన్ జరగాలి, నా పర్సన్ నుంచి నాకు కమిట్మెంట్ రావాలి. ఇలా రోజుకి 3 times అయినా మీరు మేనిఫెస్టింగ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ అమ్మ మీకు ఇది కూడా మీకు గైడ్ చేస్తుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా ఇక్కడ మేనిఫెస్టింగ్ ఏం చేస్తున్నారు అంటే, ఏదైతే సపరేషన్ ఉందో మీ ఇద్దరి మధ్యన, ఎక్కడైతే మీ పర్సన్ జగుల్ చేస్తున్నారో, ఎక్కడైతే తను పూర్తిగా హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో, ఆ సిచ్యువేషన్లో తను స్టాండ్ తీసుకుంటారు. ఇది మీకు అమ్మ ఇస్తున్న బ్లెస్సింగ్స్. మీ రిలేషన్ పరంగా అమ్మ ఏం బ్లెస్సింగ్ ఇస్తుందంటే, మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో అయితే మీ ఇద్దరి మధ్యన పూర్తిగా సపరేషన్ ఉంది, ఈ సపరేషన్లో మీ పర్సన్ ఎక్కడైతే జగుల్ చేస్తున్నాడో, ఎక్కడైతే హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో, ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టాండ్ తీసుకుంటారు మీ గురించి. అండ్ అక్కడ తను ఇండిపెండెంట్గా స్టాండ్ తీసుకుంటారు. ఓకే, ఇండిపెండెంట్గా స్టాండ్ తీసుకుంటారు. అండ్ ఇంకేం చెప్తున్నారంటే, అక్కడ ఇండిపెండెంట్గా స్టాండ్ తీసుకుని ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేస్తారు. ఆల్రెడీ మీ పర్సన్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఏ సిచ్యువేషన్లో అయితే తనకి
పెయిన్ అనుభవిస్తున్నారో, బర్డెన్ ఫీల్ అవుతున్నారో, సఫర్ అవుతున్నారో, హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ని తను ఎండ్ చేస్తారు. ఎట్లా? స్టాండ్ తీసుకుని ఇండిపెండెంట్గా ఒక డిసిషన్ తీసుకుని, ఓకే. అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన స్ట్రెంగ్త్లోకి వచ్చి ఈ నిర్ణయం తీసుకుంటారు, ఓకే. అండ్ ఈ రిలేషన్లో మళ్ళీ డెత్ అండ్ రీబర్త్, ఈ రిలేషన్లో మళ్ళీ రీబర్త్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకే. అండ్ ఇక్కడ అమ్మ ఇంకేం బ్లెస్సింగ్స్ ఇస్తుందంటే డెఫినెట్గా మీ పర్సన్ మీకోసం మీ లైఫ్లోనికి తిరిగి వస్తారు. మీ పర్సన్ మీ విషయంలో చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు అండ్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీకు డెఫినెట్గా మీకు కమ్యూనికేషన్స్లో కూడా వస్తారు మీ పర్సన్. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ డెఫినెట్గా చేస్తారు. ఇక్కడ చూడండి కమ్యూనికేషన్స్ కార్డ్ కూడా వచ్చింది. డెఫినెట్గా ఏ సిచ్యువేషన్లో తను స్టక్ అయి ఉన్నారో, జగ్లింగ్ చేస్తున్నారో, హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్ని ఎండ్ చేసి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు, మీకోసం వస్తారు అండ్ కమ్యూనికేషన్స్ చేస్తారు. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు, ఓకే. ఎందుకు కాల్ కానీ మెసేజ్ కానీ అంటే మీకు ఒక కమిట్మెంట్ గురించి క్లారిటీ ఇవ్వడానికి కమ్యూనికేషన్స్లోకి వస్తారు మీ పర్సన్. డెఫినెట్గా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వగలరా, ఇవ్వలేరా, అసలు ఎందుకు ఇవ్వలేరు అనే విషయాలు మొత్తం మీతో కమ్యూనికేషన్ చేస్తారు. డెఫినెట్గా కమిట్మెంట్ గురించే ఈ కాల్ మాత్రం డెఫినెట్గా మాట్లాడతారు మీ పర్సన్. ఇస్తారా, ఇవ్వరా, ఏ సిచ్యువేషన్స్ తనకి ప్రాబ్లం అవుతుంది, ఏ సిచ్యువేషన్స్ వల్ల తను ఇవ్వలేకపోతున్నారు, లేదా ఇస్తారు అనే విషయం గురించి మాట్లాడతారు డెఫినెట్గా, ఓకే. అండ్ ఇంకా అమ్మ నుంచి మా అమ్మ అంటున్నానులే, ఓకే. అమ్మ నుంచి ఇంకేం బ్లెస్సింగ్స్ అంటే ద లవర్స్, 6 of Wands. ఒక్క మాటలు తేల్చేసింది అమ్మ ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్లో డెఫినెట్గా సక్సెస్, విక్టరీ, కమిట్మెంట్, మ్యారేజ్ కార్డ్ కూడా ఇది, ఓకే. సక్సెస్, విక్టరీ, మ్యారేజ్ కార్డ్. ఏంటిది ఇది? ద లవర్స్. మీ రిలేషన్లో డెఫినెట్గా సక్సెస్ అని విక్టరీ అనేది వస్తుంది. ఎంత బాగా బ్లెస్ చేస్తుందమ్మా చూడండి. అమ్మని నమ్మండి ప్లీజ్, మనసుతో ఆరాధించండి, కొలవండి అమ్మని. మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవాన్ని కొలవండి. నాకైతే తల్లిదండ్రులు శివశక్తి, నేను వాళ్ళనే బాగా పూజిస్తా. మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా, అసలు ఎలా కొలుస్తారంటే వాళ్ళే మనకు అన్నీ. అసలు వాళ్ళని ఫస్ట్ లవ్ చేయండి, ఇంకా మనకి ఏమి వద్దనిపిస్తుంది, ఇంకా ఎవరు వద్దనిపిస్తుంది మనకి. అంత ప్రశాంతత వాళ్ళని లవ్ చేస్తే మనకు వస్తుంది ఇలా మనుషుల కన్నా. బట్ మనం మనుషులం కదా, తప్పదు, ఓకే. ఇక్కడ డెఫినెట్గా అమ్మ బ్లెస్సింగ్స్ ఏంటంటే డెఫినెట్గా మీ రిలేషన్లో ద లవర్స్, డెఫినెట్గా మీ రిలేషన్లో విక్టరీ అండ్ సక్సెస్ డెఫినెట్గా వస్తుంది. అండ్ మీ పర్సన్ నుంచి కమిట్మెంట్, నైట్ ఆఫ్ పెంటికల్స్, డెఫినెట్గా మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ మీకు వస్తుంది. మీ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్ట్ ఫీల్ అవుతున్నారండి, మీకు చాలా అట్రాక్ట్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా ప్యాషనేట్గా ఉన్నారు అండ్ చాలా రొమాంటిక్గా ఉన్నారు. చూడండి ఫైర్ ఎనర్జీ ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్, క్వీన్ ఆఫ్ వాన్స్, ఓకే. ఫైర్ ఎనర్జీ అండ్ 7 of Wands, 6 of Wands, ఫైర్ ఎనర్జీలో ఉన్నారు, ఓకే. డెఫినెట్గా మీ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్ట్ అవుతున్నారు అండ్ ప్యాషనేట్గా ఉన్నారు అండ్ రొమాంటిక్ థాట్స్తో ఉన్నారు అండ్ వదులుకునే సమస్య అయితే లేదనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా. ఎందుకంటే అసలు మొత్తం ఇక్కడ అంత పాజిటివ్ రీడింగ్ వచ్చింది. ఏంటి అంటే ఏ సిచ్యువేషన్లో అయితే జగ్గులు చేస్తున్నారో, హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్లో తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సఫరింగ్, ఇక్కడ ఏం జరుగుతుంది, సపరేషన్లో ఉన్నారు, ఇక్కడ సఫర్ అవుతున్నారు. ఈ సఫరింగ్ ఎక్కడ? థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఎక్కడైతే జగ్గులు చేస్తున్నారో, ఎక్కడైతే హ్యాంగ్మెన్ పొజిషన్లో ఉన్నారో, ఎక్కడైతే స్టక్ అయి ఉన్నారో అక్కడ తను స్టాండ్ తీసుకుంటారు అండ్ ఇండిపెండెంట్గా తను స్టాండ్ తీసుకుని ఆ సిచ్యువేషన్ ఎండ్ చేస్తారు, ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు, ఓకే. అండ్ ఈ రిలేషన్లో మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. డెఫినెట్గా మీకోసం వస్తారు, ఓకే. అండ్ మీకు కమ్యూనికేషన్స్లోకి వస్తారు. డెఫినెట్గా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు డెఫినెట్గా. అండ్ మీ పర్సన్ కూడా ఏం మేనిఫెస్టింగ్ చేస్తున్నారంటే ఏ సిచ్యువేషన్ అయితే నాకు వర్కౌట్ అవ్వట్లేదో, ఏ సిచ్యువేషన్ అయితే నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నానో ఆ సిచ్యువేషన్ నేను ఎండ్ చేసేయాలనేది మీ పర్సన్ కూడా మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏం చేస్తున్నారంటే డెఫినెట్గా
రిలేషన్లో సక్సెస్ కోరుకుంటున్నారు, మీ రిలేషన్లో సక్సెస్ కోరుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ అమ్మ బ్లెస్సింగ్స్ కూడా ఏంటి అంటే మీ లవర్స్ మీ రిలేషన్లో డెఫినెట్గా 6 of Wands సక్సెస్ అండ్ విక్టరీ అనేది ఉంది. అండ్ మీ పర్సన్ నుంచి మీకు డెఫినెట్గా కమిట్మెంట్ అనేది ఉంది. ఓకే, మీకు ఒక చూపిస్తాను. బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి. 3 of Pentacles అండ్ 3 of Cups అండ్ 3 of Wands. ఓకే, 3 3 3. ఓకే, అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూసారా. 3 of Pentacles అండ్ 3 of Cups వెయిటింగ్ ఇక్కడ. సో ఈ సిచ్యువేషన్ మీ పర్సన్ ఎండ్ చేసుకుని బయటికి రావటానికి కానీ, లేకపోతే ఆ సిచ్యువేషన్ని ఒకవేళ ఫ్యామిలీ అయితే అది బ్యాలెన్స్ చేసుకుని మీ దగ్గరికి వచ్చి కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ ఇక్కడ నేను కొంచెం ఒక టైం చెప్తున్నాను. 3 months కానీ 3 weeks కానీ. నాకు ఎక్కువ 3 months చూపిస్తుంది. 3 months మీరు ఏమైనా లక్కీ పర్సన్స్ అనుకోండి 3 weeks. ఓకేనా? సో ఇది అమ్మ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్. ఓకే, అమ్మని నమ్మి చూడండి. ఓకేనా? గుడ్.